హాయ్ మదర్స్. ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి ఏంటి మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే స్క్రీన్ టైం అని అంటున్నారు. అందుకే ఈ వీడియో ఇవాళ మీ ముందర. హాయ్, నేను మాన్సా నీలం రాజు, మిస్ సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ ఎక్స్పర్ట్. సో ఫోన్ తీసుకుంటే మీ ఇంట్లో వార్ స్టార్ట్ అవుతుంది. ఎనఫ్ స్క్రీన్ టైం అని చెప్పగానే మీ చైల్డ్ సడన్గా ఏడవడం, షౌటింగ్, రోలింగ్ ఆన్ ద ఫ్లోర్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇంకా లాస్ట్లో ఏం చేయాలో యాజ్ మదర్ తెలియక ఆర్ యాజ్ అ పేరెంట్ తెలియక మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తున్నాం. నాట్ బికాస్ మనకి కావాలనో లేకపోతే ఇవ్వాలని కాదు, బట్ బికాస్ యు ఆర్ జస్ట్ ఎగ్జాస్టెడ్. నైట్ టైం మాత్రము గిల్ట్ అనే ఒక కాన్సెప్ట్ మనం బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. నేను స్పాయిల్ చేస్తున్నానా, మా చైల్డ్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారా, వై ఇస్ దిస్ బికమింగ్ అ డైలీ ఫైట్ అని. బట్ పేరెంట్స్, టుడే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం స్క్రీన్ టైంలో లేదు. రియల్ ప్రాబ్లం ఏంటంటే మన చైల్డ్కి ఆ స్క్రీన్ వరల్డ్ నుండి ఇమోషనల్లీ బయటికి రావడం కష్టమవుతోంది. అండ్ టుడే ఐ టెల్ యూ హౌ టు రెడ్యూస్ స్క్రీన్ టైమ్ పీస్ఫుల్లీ వితౌట్ డైలీ షౌటింగ్, థ్రెటనింగ్ ఆర్ ఫైట్స్. By the way, I run a beautiful community for mothers to become calm and peaceful called Blissful Being Hub Growing with Krishna. కామెంట్ సెక్షన్లో నా రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. నా అప్కమింగ్ వెబినార్కి అటెండ్ అవ్వాలనుకుంటే ప్లీజ్ రిజిస్టర్. సో ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. స్క్రీన్స్ ఏంటంటే ఫాస్ట్ డోపమైన్ని ఇచ్చేస్తాయి. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్, ఫాస్ట్ స్టిమ్యులేషన్, ఫాస్ట్ ఎక్సైట్మెంట్. ఎస్పెషలీ స్కూల్ స్ట్రెస్ తర్వాత బోరింగ్ అనిపించద్దు. సో ఆర్ ఇమోషనల్లీ అప్సెట్గా ఉన్నప్పుడు కానీ ఈ స్క్రీన్ వాళ్ళకు ఒక ఎస్కేప్ లాగా ఉంటుందన్నమాట. సో మనం సడన్గా స్టాప్ నౌ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న మ్యాటర్ లాగే అనిపిస్తుంది, కానీ చైల్డ్ బ్రెయిన్కి అది చాలా బిగ్ థింగ్ అనమాట. వాళ్ళు చాలా బిగ్గా ఫీల్ అవుతారు. అందుకే హ్యూజ్ రియాక్షన్స్ వచ్చేస్తాయి. మనము యాజ్ అ పేరెంట్స్ ఏం థింక్ చేస్తామంటే, ఓకే మై చైల్డ్ ఇస్ వెరీ స్టబన్, అడిక్ట్ అయిపోయారు స్క్రీన్కి, అసలు మాట వినట్లేదు. బట్ మెనీ టైమ్స్ మన చైల్డ్ బ్యాడ్ కానే కాదు, మన చైల్డ్ ఇమోషనలీ డిస్రెగ్యులేటెడ్. సో మోస్ట్ పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సడన్గా ఫోన్ లాగేసేయడం. ఎస్, ఇదే మనం పేరెంట్స్గా చేసే బిగ్గెస్ట్ బ్లండర్ అనుకోవచ్చు. వితౌట్ ప్రిపేరింగ్ ద చైల్డ్. ఇమాజిన్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఫేవరెట్ మూవీ చూస్తున్నారు, సడన్గా ఎవరో టీవీ ఆఫ్ చేసేసి ఎనఫ్ అని అనేసారు. ఎవరో ఎందుకు, మన హస్బెండో లేకపోతే ఇన్లాసో ఎవరో ఒకళ్ళు అనుకోండి. ఎలా ఫీల్ అవుతారు మనం? ఇరిటేటెడ్గా, ఏంటిది ఎందుకు ఇలా అయిపోయింది అనే కోపము, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ వస్తాయి కదా. అలాగే నా ఇమాజిన్ ఒక స్మాల్ చైల్డ్ బ్రెయిన్, ఇంకా ఇమోషనల్ కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళలో. సో దట్స్ వై ట్రాన్సిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ పేరెంటింగ్ అంటే జస్ట్ ఒక స్క్రీన్ స్టాప్ చేయడం కాదు, చైల్డ్ని ఇమోషనల్ ట్రాన్సిషన్ చేయడం. సో ఇప్పుడు నన్ను అడగచ్చు, ఏం చేయాలి మేడం అని. స్టెప్ 1, ఫిక్స్డ్ స్క్రీన్ టైం ఇవ్వండి. ర్యాండమ్గా ఇవ్వకండి. ఒక రోజు అన్లిమిటెడ్గా, ఒక రోజు స్ట్రిక్ట్గా, ఒక రోజు గెస్ వల్ల ఎక్కువ టైం ఇచ్చేసి, ఒక రోజు మమ్మీ టైర్డ్ అయిపోయిందని ఇచ్చేసి, ఇలా ఉంటే చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇన్స్టెడ్ ఒక ప్రెడిక్టబుల్ టైమింగ్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 to 5:30 స్క్రీన్ టైం అనుకోండి. చిల్డ్రన్కి ప్రిడిక్టబిలిటీ ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు టైమింగ్స్ ఫాలో అవ్వడం అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 2, డోంట్ స్నాచ్ సడన్లీ. సడన్గా ఫోన్ లాగేసేయకండి. దీనివల్ల ఏమవుతుంది అంటే చిల్డ్రన్ బ్రెయిన్ అనేది ప్రిపేర్డ్గా ఉండదు. సో వాళ్ళ బ్రెయిన్ని ప్రిపేర్ చేయండి. సే 10 minutes లెఫ్ట్, తర్వాత 5 minutes లెఫ్ట్, అండ్ తర్వాత లాస్ట్ వీడియో. ఈ రిమైండర్స్ని జస్ట్ అట్లా మధ్య మధ్యలో టచ్ చేయండి, అంతేకాని అదే పట్టుకొని కూర్చోవద్దు కూడా. దిస్ హెల్ప్స్ ద నర్వస్ సిస్టమ్ ప్రిపేర్.
ఇది స్పాయిలింగ్ కాదు పేరెంట్స్, ఇది ఎమోషనల్ కోచింగ్. స్టెప్ నెంబర్ 3, కనెక్ట్ బిఫోర్ కరెక్టింగ్. నేను ఇది ప్రతి ఒక్క పేరెంట్కి, నా కమ్యూనిటీలో వచ్చే ప్రతి ఒక్క పేరెంట్కి ఇది చెప్తాను. బికాస్ ఇది ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి రెగ్యులేటెడ్. సో డిస్టెన్స్ నుండి కమాండ్స్ ఇవ్వకండి. స్టాప్ ఇట్, ఎనఫ్, ఫోన్ ఇవ్వు, ఇవన్నీ. ఇన్స్టెడ్ వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, జెంటల్ గా టచ్ చేయండి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, దెన్ సే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని నాకు తెలుసు, స్టాపింగ్ ఫీల్స్ హార్డ్ కదా అనే మాట అంటే వాళ్ళని అర్థం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. దట్ కనెక్షన్ చేంజెస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ. సో స్టెప్ 4 ఇస్ రీప్లేస్ ద స్క్రీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ స్క్రీన్ తీసేశారు, బట్ రీప్లేస్మెంట్ ఏంటి వాళ్ళకి? ఏమీ ఉండదు. దెన్ ఆబ్వియస్లీ చైల్డ్ ఏమవుతుందంటే బోర్డమ్ ఫీల్ అయిపోతారు. సో స్క్రీన్ అయిపోయే ముందే నెక్స్ట్ యాక్టివిటీ రెడీ పెట్టండి. ఈదర్ ఇట్ కెన్ బి డ్రాయింగ్, క్లే, సైక్లింగ్, వాటర్ ప్లే, హెల్పింగ్ ఇన్ కిచెన్, డాన్స్, పిల్లో ఫైట్, స్టోరీ టైం, అలా మీకు ఏది తోస్తే అవి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు ఏది సూట్ అవుతే అది యూజ్ చేయొచ్చు పిల్లల ఏజ్ని బట్టి. బ్రెయిన్కి వేరే ఎంగేజ్మెంట్ దొరికితే ఏమవుతుందంటే ట్రాన్సిషన్ అనేది ఈజీ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 5, డోంట్ యూస్ స్క్రీన్ యాజ్ ఎమోషనల్ మెడిసిన్. మెనీ టైమ్స్ మనం ఫోన్ ఎప్పుడు ఇస్తాము? చైల్డ్ క్రయింగ్ గా ఉన్నప్పుడు, లేకపోతే గెస్ట్ ముందు డిస్టర్బ్ చేస్తున్నారు అనిపిస్తున్నప్పుడు, మనం టైర్డ్ గా ఉన్నప్పుడు. స్లోగా ఏమవుతుందంటే చైల్డ్ బ్రెయిన్ నేర్చేసుకుంటారు ఈ ప్యాటర్న్ కి. ఓకే, నేను బ్యాడ్ గా ఫీల్ అయినప్పుడు స్క్రీన్ నన్ను బెటర్ గా ఫీల్ అవుతుంది, సో నాకు ఇస్తారు అనే ఇదిలోకి వాళ్ళు వచ్చేస్తారు. దట్ బికమ్స్ ఎమోషనల్ డిపెండెన్స్. సమ్ టైమ్స్ ఎమోషన్స్ ని ఫీల్ అవ్వనివ్వాలి. ఎవ్రీ ఎమోషన్కి డిస్ట్రాక్షన్ చాలా చాలా అవసరం లేదు. సో నౌ హార్డెస్ట్ పార్ట్, మీ చైల్డ్ స్క్రీన్ చేస్తే ఫస్ట్ మీరు కూడా ఎమోషనల్లీ ఎక్స్ప్లోర్డ్ అవ్వకండి. బికాజ్ ఏమవుతుంది, ఆ డిస్రెగ్యులేటెడ్ చైల్డ్ ఒక రెగ్యులేటెడ్ పేరెంట్ చాలా అవసరం. అంటే మీరు కూడా అదే హైపర్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సెకండ్, లెక్చర్ ఇవ్వకండి ఆ మూమెంట్లో. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెల్ట్డౌన్ టైంలో ఏంటంటే బ్రెయిన్ లాజిక్ అసలు వినదు. థర్డ్, బౌండరీ కామ్గా హోల్డ్ చేయండి. ఐ నో యువర్ అప్సెట్, నేను ఇక్కడే ఉన్నాను, స్క్రీన్ టైం అయిపోయింది, ఇలాంటివి. కామ్గా, ఫర్మ్గా, సేఫ్గా. నాట్ బై షౌటింగ్, నాట్ బై థ్రెటనింగ్, అండ్ నాట్ ఇన్సల్టింగ్. సో అండ్ మదర్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మీ టైర్డ్నెస్ మిమ్మల్ని బ్యాడ్ మదర్గా చేయదు. పేరెంటింగ్ ఇప్పుడు చాలా ఇమోషనలీ ఎగ్జాస్టింగ్ అయిపోయింది, ఎస్పెషల్లీ మదర్స్కి. సపోర్ట్ తక్కువ, ప్రెషర్ ఎక్కువ. సో పర్ఫెక్షన్ కాదు గోల్ ఇక్కడ, అవేర్నెస్ అనేది మన ఎండ్ గోల్. స్మాల్ కన్సిస్టెంట్ చేంజెస్ బిగ్ స్ట్రిక్ట్ రూల్స్ కన్నా చాలా చాలా పవర్ఫుల్. సో ఇఫ్ స్క్రీన్ టైమ్ ఫైట్స్ మీ ఇంట్లో డైలీ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాయంటే ప్లీజ్ నో యూఆర్ నాట్ అలోన్. మోస్ట్ పేరెంట్స్కి ఎమోషనల్ పేరెంటింగ్ ఎవరు టీచ్ చేయట్లేదు. అందుకే నేను నా పేరెంటింగ్ వెబినార్ క్రియేట్ చేశాను టు హెల్ప్ పేరెంట్స్ హ్యాండిల్ టాంట్రమ్స్, స్క్రీన్ అడిక్షన్, లిజనింగ్ ప్రాబ్లమ్స్, పవర్ స్ట్రగుల్స్ వితౌట్ షౌటింగ్ ఆర్ ఫియర్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ కామెంట్ బిలో మీ ఇంట్లో టఫెస్ట్ స్క్రీన్ టైమ్ స్ట్రగుల్ ఏంటి అనేది. ఐ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్ పర్సనలీ. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొక పేరెంట్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా 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 మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్న టాపిక్ ఇది. అందుకే ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను, బికాస్ మెనీ పేరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ సైలెంట్లీ విత్ దిస్. థ్యాంక్ యూ. See you again in my next video.